విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 88. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రాహుల్ కాసేపటికి హరిణి వైపు చూస్తూ, ఇక లేట్ చేయకుండా రేపే ఆ జయగాడిని మన గోడౌన్కి తీసుకునిరా. రేపే వాడి చావుకి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. ఒంటరిగా వస్తే వాడు మాత్రమే పోతాడు. జంటగా వస్తే మొగుడు పెళ్ళం ఇద్దరిని కలిపి పైకి పంపిస్తా అని క్రూరంగా నవ్వుకుంటూ తనకు తెలిసిన రౌడీకి కాల్ చేసి గోడౌన్ దగ్గరికి 50 మంది రౌడీలను పంపమని చెప్పి క్రూరంగా నవ్వుతూ ఉంటాడు. నెక్స్ట్ డే నైట్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన జై స్టిల్ ఆద్య బిహేవియర్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నిన్న నైట్ తను ప్రవర్తించిన తీరు, ఆ కళ్ళల్లోని భయం, ప్రేమ, గిల్టీనెస్ ఇవన్నీ జైను పీస్ఫుల్గా ఉండనివ్వడం లేదు. ఆద్య గురించి ఆలోచనలో ఉన్న జై తన మొబైల్ స్క్రీన్ మీద హరిణి అన్న నేమ్ బ్లింక్ అవ్వడం చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది, మొన్నటిలాగా పిచ్చి వీడియోస్ కానీ పంపించిందా అని ఆలోచిస్తూ రితిక వీడియోల వెనుక తనను ట్రాప్ చేసిన దాని వెనుక హరిణి కూడా ఉందని జైకి తెలుసు. అందుకే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంటాడు. హలో హరిణి, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? జై గొంతులో ఎలాంటి ఎమోషన్ కనిపించడం లేదు. అటువైపు నుండి హరిణి కూడా ఏమాత్రం కంగారు పడకుండా చాలా క్యాజువల్గా నవ్వు నటిస్తూ, హాయ్ బావా, హవ్ ఆర్ యూ? బిజీగా ఉన్నావా? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. నువ్వు ఎప్పటి నుంచో రాహుల్ గురించి అడుగుతున్నావు కదా. తను ఈ రోజే ముంబై నుండి హైదరాబాద్కి వచ్చాడు. రాహుల్ పేరు వినగానే జై ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. తన చేతులు బిగుసుకున్నాయి. రాహుల్ వచ్చాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు తను? ఇప్పుడే నేను రాహుల్ని మీట్ అవ్వాలి అంటూ జై తన కంఠంలో ఆవేశం దాచుకుంటూ అడిగాడు. హరిణి మనసులోనే నవ్వుకుంటూ గొంతులో అమాయకత్వాన్ని నటిస్తూ, నువ్వు లాస్ట్ టైం నాతో అన్నావు కదా బావా, రాహుల్ బిజినెస్ డీలింగ్స్ గురించి అండ్ నీ ప్రాజెక్ట్ గురించి వాడితో ఏదో పర్సనల్ డీలింగ్ మాట్లాడాలని. తను రేపు మార్నింగ్ అవైలబుల్లో ఉంటానన్నాడు. అందుకే రేపు మార్నింగ్ 9 గంటలకి నువ్వు నన్ను మా ఇంటి దగ్గర నుండి పిక్ చేసుకో. నేను నిన్ను డైరెక్ట్గా రాహుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. అప్పుడు ఇద్దరు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా బావా? జై ఆలోచనలో పడ్డాడు. హరిని ఇంత సడన్గా రాహుల్ అడ్రస్ చెప్పడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందనే విషయం జైకి అర్థమైంది. కానీ రాహుల్ని పట్టుకోవడానికి, రితికాకు న్యాయం చేయడానికి ఇదే సరైన అవకాశం అని జై డిసైడ్ అయ్యాడు. సింహం గుహలోకి వెళ్తున్నానని తెలిసిన ఆ సింహాన్ని వేటాడడానికి సిద్ధమయ్యాడు జై. ఓకే హరిణి, రేపు మార్నింగ్ కరెక్ట్గా 9 గంటలకి నీ లైవ్ లొకేషన్ నాకు షేర్ చెయ్యి. నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. షూర్ బావా, ఐ విల్ బీ వెయిటింగ్. రేపు మార్నింగ్ కలుద్దాం, బాయ్ అంటూ హరిణి నవ్వుతూ ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ అవ్వగానే హరిణి ముఖంలో ఒక క్రూరమైన నవ్వు వికసించింది. పక్కనే సోఫాలో కూర్చొని వైన్ తాగుతూ ఉన్న రాహుల్ వైపు చూస్తూ, రాహుల్, నా పని అయిపోయింది. జైగాడు మన ట్రాప్లో పడిపోయాడు. రేపు మార్నింగ్ వాడు ఒంటరిగా నా కారులోనే మన గోడానికి వస్తున్నాడు. ఇక వాడి చావు నీ చేతుల్లోనే అంటూ హరిణి గ్లాస్ అందుకొని రాహుల్ గ్లాస్కి చీర్స్ చెప్పి వైన్ తాగుతూ ఉంటుంది. హరిణి చెప్పింది విన్న రాహుల్ కళ్ళు రక్తంలాగా ఎర్రబడ్డాయి. వెరీ గుడ్ హరిణి, రేపు మార్నింగ్ ఆ జైగాడి శవాన్ని చూశాక ఆ ఆద్య ముఖం ఎలా మారుతుందో నేను చూడాలి. 50 మంది రౌడీలు ఆల్రెడీ గోడౌన్ చుట్టూ సీక్రెట్గా హైడ్ అయ్యి ఉన్నారు. రేపు జై చావు ఖాయం అంటూ క్రూరంగా నవ్వుతూ గ్లాస్ ఖాళీ చేశాడు రాహుల్. ఫోన్ కట్ చేసిన తర్వాత జై మొబైల్ వైపు చూస్తూ ఆలోచనలో పడతాడు. హరిని ఇంత ఈజీగా రాహుల్ అడ్రస్ చెప్పడం వెనుక ఏదో పెద్ద ప్రమాదమే పొంచుందని జైకి అర్థమైంది. డిన్నర్ పూర్తయ్యాక కూడా జై మనసు ప్రశాంతంగా లేదు. హాల్లోకి వెళ్లకుండా గార్డెన్లోకి వచ్చి చేతులు కట్టుకొని అటు ఇటు తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో డిన్నర్ ఫినిష్ చేసుకొని అటుగా వచ్చిన రుద్ర జై ముఖంలో ఉన్న ఆందోళనను, తీవ్రతను గమనించాడు. జై దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అతని భుజం పైన చేయి వేశాడు. ఏమైంది జై? డిన్నర్ చేసినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావు. ఏంటి విషయం? ఎందుకలా ఉన్నావని అడుగుతాడు రుద్ర. జై ఒక్కసారిగా ఆలోచనల నుండి బయటకు వచ్చి రుద్ర వైపు చూసి కాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకొని, ఇందాక నాకు హరిణి నుండి కాల్ వచ్చింది రుద్ర. వాట్? హరిణి నుంచా? ఈ టైంలో తనెందుకు కాల్ చేసింది జై అంటూ రుద్రకు అనుబొమ్మలు ముడివేస్తూ అడుగుతాడు. రాహుల్ గురించి చెప్పడానికి. జై గొంతులో పగ, ఆవేశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ ముంబై నుండి హైదరాబాద్ వచ్చాడట. నా ప్రాజెక్టు గురించి, పర్సనల్ డీలింగ్స్ గురించి మాట్లాడడానికి రేపు మార్నింగ్ 9 గంటలకి నన్ను పిక్ చేసుకోమని చెప్పింది. తనే స్వయంగా నన్ను రాహుల్ దగ్గరికి తీసుకెళ్తానని అన్నది. జై చెప్పిన మాటలు వినగానే రుద్ర ముఖం సీరియస్గా మారిపోయింది. హరిణి, రాహుల్ ఎలాంటి వాళ్ళో రుద్రాకి బాగా తెలుసు. గతంలో వాళ్ళు వేసిన కుట్రలు గుర్తొచ్చి, లేదు జై,
ఇది ఖచ్చితంగా ట్రాప్, డోంట్ గో అంటూ రుద్ర హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. రాహుల్ అంత ఈజీగా దొరికేవాడు కాదు. అలాంటిది హరిని తనే స్వయంగా రాహుల్ దగ్గరికి తీసుకెళ్తాను అనడం, దాని వెనక ఏదో పెద్ద స్కెచ్ ఉంది. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు రేపు ఒంటరిగా వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు జై. జై రుద్ర వైపు చూసి నవ్వి, నాకు తెలుసు రుద్ర, హరిని ఇంత సడన్గా రాహుల్ అడ్రస్ చెప్పిందంటే నన్ను ఏదో ఒక పద్మ వ్యూహంలోకి లాగుతుందని నాకు ముందే అర్థమైంది. కానీ రాహుల్ని పట్టుకోవడానికి, రితికాకు న్యాయం చేయడానికి నాకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వాడు నా కోసం గొయ్యి తవ్వుతూ ఉంటే నేను ఆ గొయ్యిలోనే వాడిని పాతి పెట్టడానికి వెళ్తున్నాను. సింహం గుహలోకి వెళ్తున్నానని నాకు తెలుసు. కానీ ఈసారి వెయిట నాదే అన్నాడు జై కళ్ళల్లో పట్టుదలతో. రుద్ర జై మాటల్లోని ధైర్యాన్ని చూసిన లోపల ఉన్న భయం మాత్రం పోలేదు. నీ ధైర్యం నాకు తెలుసు జై, కానీ శత్రువు క్రూరత్వానికి హద్దులు లేనప్పుడు మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళ్తాను అంటే నేను ఆపలేను, కానీ నిన్ను ఒంటరిగా పంపించను. రేపు ఏం జరుగుతుందో చూద్దామని మనసులోనే అనుకుంటూ జై వైపు చూస్తూ తన ప్లాన్ చెప్పగానే జై కూడా అందులో చిన్న చిన్న చేంజెస్ చేసి అందుకు ఓకే చెప్తాడు. ఆ రాత్రి గార్డెన్లో వీస్తూ ఉన్న చల్లటి గాలి వెనుక రాబోయే ఒక పెద్ద తుఫాను తాలూకు హెచ్చరికలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రుద్ర కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది మాయ. ఈ మనిషి ఎటెళ్ళాడు? నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తానని ప్రామిస్ చేసి మరి ఎటే ఎస్కేప్ అయిపోయాడు అని రుద్ర కోసం ఇల్లంతా సర్చ్ చేస్తూ ఉన్న మాయ హాల్లోకి వచ్చేసరికి జై మొబైల్ రింగ్ అవుతూ కనిపిస్తుంది. జై గార్డెన్లో రుద్రతో ప్లాన్ డిస్కస్ చేస్తూ బిజీగా ఉండడంతో మొబైల్ హాల్ టేబుల్ మీద మర్చిపోయి వెళ్ళాడు. అప్పుడే ఆ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అవ్వడం మొదలయ్యింది. ఎవరు కాల్ చేస్తున్నారు అని మాయా ఆ ఫోన్ వైపు చూడగానే స్క్రీన్ మీద నాన్సీ అనే పేరు బ్లింక్ అవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. జైకి పెళ్ళై ఆద్యతో జీవితం మొదలయ్యాక కూడా నాన్సీ ఫోన్ చేయడం చూసి మాయా కోపం కట్టెలు తెంచుకుంది. చిచ్చి, దీనికి అసలు బుద్ధుందా? అన్నయ్యకి పెళ్ళైందని తెలిసినా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుందా అని విసుక్కుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది మాయా. ఫోన్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుండి నాన్సీ ఏమీ మాట్లాడక ముందే మాయా కోపంగా, ఏ నాన్సీ, నీకు కొంచెం కూడా సిగ్గు శరం లేదా? అన్నయ్యకి పెళ్ళైందని తెలిసినా ఇంకా ఎందుకు కాల్ చేస్తున్నావు? నీకు సిగ్గు శరం ఉంటే మా అన్నయ్యకి కాల్ చేయకు అని చెప్పినా వినకుండా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉన్నావంటే నువ్వసలు మనిషివేనా అని మాయా కోపంతో ఊగిపోతూ అరుస్తూ ఉంటుంది. మాయా మాటలకి అటువైపు నుండి నాన్సీ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత బాధని దిగమింగుకుంటూ వణుకుతూ ఉన్న గొంతుతో, ప్లీజ్ మాయా, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నన్ను తప్పుగా అనుకోకు. నేను కావాలని కాల్ చేయడం లేదు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. దాని గురించి జైతో కొంచెం మాట్లాడాలి, అందుకే కాల్ చేశాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తను నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే కాల్ చేశాను. నాన్సీ మాటలకి ఏమాత్రం కోపం తగ్గని మాయా మరింత ఆవేశంగా అరుస్తూ, చీ నార్మల్, పెళ్ళి ఫిక్స్ అయితే ఏంటి? ఆ విషయం చెప్పడానికి అర్ధరాత్రి, అది కూడా ఈ టైంలోనే కాల్ చెయ్యాలా? నీ కాల్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. కావాలని మా అన్నయ్యని డిస్టర్బ్ చేయడానికి చేస్తున్నావని. నాన్సీని చివాట్లు పెట్టి కోపంగా ఫోన్ కట్ చేసేసింది మాయా. ఫోన్ కట్ చేసిన మాయా కోపంతో ఊగిపోతూ హాల్లో సోఫా పక్కన నిలబడి ఉండడం దూరం నుండి గమనించింది ఆద్య. మాయా ముఖంలో అంత కోపం, ఆవేశం ఎప్పుడూ చూడని ఆద్య కంగారుగా మాయా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, మాయా, ఆర్ యూ ఆల్ రైట్? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎవరితోనూ అంత గట్టిగా మాట్లాడుతున్నావు? మాయా ఆద్య వైపు చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ చేతిలోని జై ఫోన్ని చూపిస్తూ, ఇంకెవరు వదినా? ఆ నాన్సీ, అదే అన్నయ్య ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరుగుతుంది కదా, అదే కాల్ చేసింది. అసలు దానికి కొంచెం కూడా బుద్ధి లేదు. అన్నయ్యకి పెళ్ళై నువ్వు వదినగా మీ ఇంట్లోకి వచ్చాక కూడా ఇంకా అన్నయ్యకి కాల్ చేస్తుంది. అందుకే గట్టిగా తిట్టి ఫోన్ కట్ చేశాను అంది మాయా. మాయా మాటలు వినగానే ఆద్య ముఖంలో ఎలాంటి కోపం కనిపించడం లేదు. అయ్యో మాయా, కోపడకు. నాన్సీ నిజంగా మీ అన్నయ్యకి మంచి ఫ్రెండ్. ఆ విషయం జై కూడా నాకు చెప్పాడు. నాన్సీతో ఒకసారి నేను కూడా మాట్లాడాను. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళ మధ్య ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. తను ఏదో అవసరం ఉండి కాల్ చేసి ఉంటుంది. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. మాయాకు ఆద్య నాన్సీకి సపోర్ట్ చేయడం అస్సలు నచ్చలేదు. ఆద్య మంచితనం చూసి మాయాకు మరింత విసుగొచ్చింది. నువ్వు చాలా అమాయకురాలివే వదినా, అందరినీ చాలా ఈజీగా నమ్మేస్తావు. కానీ నేను అలా కాదు. నాకు లోకం గురించి బాగా తెలుసు.
ఆ నాన్సీ ఫ్రెండ్ అన్న ముసుగులో ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్ అయ్యింది, రేపు ఇంకేదో అవుతుంది. ఇదంతా నాకు అస్సలు నచ్చడం లేదు. అది నా కంట పడాలి, అప్పుడు చెప్తా దాని సంగతేంటో. దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని మాయ కోపంగా అండ్ పట్టుదలతో అంది. ఆద్య మాయ భుజం పట్టుకొని, మాయ లిజన్, నేను చెప్పేది ఒక నిమిషం విను అంటూ ఆపబోతుంది. కానీ మాయ వినడానికి సిద్ధంగా లేదు. ప్లీజ్ వదిన, ఈ విషయంలో నువ్వేమీ చెప్పకు అంటూ ఆద్య పిలుస్తూ ఉన్న వినిపించుకోకుండా అక్కడి నుండి మిసమిస లోపలికి రూంలోకి వెళ్ళిపోతుంది. మాయ వెళ్ళిపోయాక ఆద్య మనసు నిలకడగా లేదు. జై కోసం వెతుకుతూ మెల్లగా గార్డెన్ వైపు నడిచింది. అక్కడ జై రుద్ర చాలా సీరియస్గా నిలబడి రేపటి ప్లాన్ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆద్య అడుగుల చప్పుడు వినబడగానే జై రుద్ర ఇద్దరు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి తమ మాటలకి అక్కడికక్కడే ఆపేశారు. తమ ముఖాల్లోని కోపాన్ని దాచేసుకుంటూ చాలా నార్మల్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఆద్య వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్యా, ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ఈ టైంలో ఇక్కడ నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారు, అంతా ఓకేనా అని ఇద్దరిని చూస్తూ డౌట్గా అడుగుతుంది. ఆద్య వాయిస్కి రుద్ర వెంటనే నవ్వుతూ, ఏం లేదా ఆద్య, జస్ట్ ఆఫీస్ ప్రాజెక్ట్ గురించి రేపటి స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటూ నవ్వుతూ మేనేజ్ చేసి, టైం చాలా అయ్యింది కదా, ఇక పదండి వెళ్దాం అనగానే జై కూడా ఆఫీస్ గురించే మాట్లాడుకుంటున్నామని హెడ్ మూవ్ చేస్తాడు. ముగ్గురు కాసేపు అక్కడే నిలబడి ఇల్లు, ఆఫీస్ ఇలాంటి విషయాల గురించి చాలా క్యాజువల్గా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సరే రేపు మార్నింగ్ లేవాలి కదా, గుడ్ నైట్ అని ఒకరికొకరు చెప్పుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి వచ్చాక జై బెడ్ పైన పడుకున్నాడు, కానీ తనకి నిద్ర రావడం లేదు. జై కళ్ళు సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాయి. మైండ్ మొత్తం రేపు మార్నింగ్ 9 గంటలకి హరిణిని కలవడం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. జై ముఖంలో ఆ కోపం, ఆవేశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి డోర్ లాక్ చేసి బెడ్ దగ్గరికి వచ్చిన ఆద్య జై వైపు చూస్తుంది. జై దేని గురించో ఆలోచనలో ఉన్నాడని ఆద్యకి అర్థమయ్యింది. జై మూడ్ని మార్చాలని, ఆ టెన్షన్ని పూర్తిగా డైవర్ట్ చేయాలని డిసైడ్ అయింది ఆద్య. ఆద్య మెల్లగా జై పక్కకు వచ్చి కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి, జై, నాకు ఇందాకటి నుండి ఒక పెద్ద డౌట్ వచ్చి అసలు మైండ్ వర్క్ చేయడం లేదు. నువ్వే నా డౌట్ని క్లియర్ చేయాలి ప్లీజ్. జై తన ఆలోచన నుండి బయటకు వచ్చి కళ్ళు చిన్నవి చేసి ఆద్య వైపు చూశాడు. ఏంటాద్య, ఈ మిడ్ నైట్ నీకు వచ్చిన డౌట్ ఏంటి? ఆద్య జై వైపు చూస్తూ చాలా సీరియస్గా చూస్తూ, అదే జై, మనుషులందరికీ నిద్ర ఎందుకు వస్తుంది? మనం నిద్రపోయాక కలలు వస్తాయి కదా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు మన బుర్ర కూడా నిద్రపోతుందా, లేక అది మేల్కొనే ఉండి మనకి కలలు తెప్పిస్తుందా? ఒకవేళ బుర్ర మేల్కొనే ఉంటే దానికి రెస్ట్ ఎలా దొరుకుతుంది? అసలు మనం నిద్రపోతున్నామా, లేక మన బుర్ర మనల్ని పడుకోబెట్టి అది మేల్కొనే ఉంటుందా? నాకైతే ఇదంతా ఒక పెద్ద పజిల్లా ఉంది జై. అసలు దీనికి సైంటిఫిక్ లాజిక్ ఏంటి అంటూ ఎంతో కన్ఫ్యూజన్గా చేతులు అటు ఇటు ఊపుతూ అడుగుతుంది. ఆద్య అడిగిన ఆ వింత ప్రశ్న, తన మొహంలోని ఎక్స్ప్రెషన్ చూసి అంత కోపంలో ఉన్న జై ముఖంలో కూడా ఒక్కసారిగా నవ్వొచ్చేసింది. జై నవ్వుతూ ఆద్య వైపు తిరిగి, ఆద్య, అసలు నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ అందులోనూ ఈ అర్ధరాత్రి పూట ఎలా వస్తాయి? ఫస్ట్ అది చెప్పు. అయినా ఈ నిద్ర కలలు టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్పు? నవ్వకు జై, నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని నీ ఫీలింగ్ కదా, అందుకే అడిగాను. ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పకుండా నవ్వుతున్నావేంటి? చెప్పు జై, ఇప్పుడు నా బుర్ర నిద్రపోతుందా లేదా అంటూ ఆద్య బుంగమూతి పెట్టి జై కళ్ళల్లోకి చూస్తూ అడిగేసరికి జై ఆద్య కళ్ళల్లోకి చూస్తూ, ఓకే ఫైన్, నీ కన్ఫ్యూషన్కి, నీ బుర్ర తాలూకా రీసెర్చ్కి రేపు మార్నింగ్ నిద్ర లేచాక తీరిగ్గా సమాధానం చెప్తాను. ప్రస్తుతానికి నీ కన్ఫ్యూషన్ బుర్రకి కాస్త రెస్ట్ ఇచ్చి కళ్ళు మూసుకో అంటూ జై ఆద్య తల నిమిరి కళ్ళు మూసుకుంటాడు. ఆద్య చేసిన కన్ఫ్యూషన్ మాటలతో జై మైండ్ పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. రాబోయే ప్రమాదం గురించి భయం, టెన్షన్ తగ్గి మనసు తేలిక పడింది. ఆద్య కూడా జైని చూసి, సరే రేపు పక్కా చెప్పాలి అంటూ జై పక్కనే పడుకుంటుంది. జై మెల్లగా కాసేపటికి కళ్ళు మూసుకొని ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రికి రూమ్లో ఒక ప్రశాంతత, ఒక అందమైన నిశ్శబ్దం నెలకొంది. రేపటి తుఫాను రాహుల్ ప్లాన్ని ఎదుర్కొనేందుకు జై మానసికంగా పూర్తిగా సిద్ధమైపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching. Bye.